గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్. మనం 10వ తరగతి విద్యార్థుల కోసం శ్రేణులు చాప్టర్ని చూస్తున్నాము. 6వ అధ్యాయము. ఇందులో మనము 6.3 అభ్యాసంలో ఉన్నాము. 4వ సమస్య వరకు కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఈరోజు 5వ సమస్య నుండి చూద్దాం. మనము ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక అంక శ్రేణిలో 2వ 3వ పదాలు వరుసగా 14 మరియు 18 అయిన 51 పదాల మొత్తాన్ని కనుగొనండి. మరి ఇక్కడ ఏంటిది, అంకశ్రేణి అంటే ఏంటిది, అంకశ్రేణిలోని ఎన్నవ పదము ఏంటిది, ఎన్ పదాల మొత్తానికి సూత్రం ఏంటిది మనం ఇదివరకే నేర్చుకున్నాము. అంకశ్రేణి ఈ విధంగా ఉంటుంది. A1 A2 A3 సో ఆన్ AN వరకు. AN అంటే ఏంటిది అని నేర్చుకున్నాం కదా చిల్డ్రన్. మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం అంతే. ఇవన్నీ మనకి రోజు చూస్తున్నాం కాబట్టి నోటెడ్గా వచ్చే ఉంటాయి. ఎన్నవ పదము AN ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, A ప్లస్ N-1 ఇంటూ D. ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో కూడా మనకి తెలుసు. ఇందులో A అంటే ఏంటిది, D అంటే ఏంటిది, Dని ఎలా కనుక్కోవాలో కూడా మనం నేర్చుకున్నాం. దీని మీద కూడా సమస్యలు చాలానే చేసినాం కదా. ఇంకా మనం N పదాల మొత్తానికి కూడా సూత్రాన్ని కనుక్కున్నాము, నేర్చుకున్నాము. Sn is equal to n/2 into 2a plus n-1 into d. Sn అంటే పదాల మొత్తము, n అంటే పదాల సంఖ్య, a మొదటి పదము, d సామాన్య భేదము. ఒకవేళ d లేనప్పుడు a మరియు an ఇచ్చినప్పుడు Sn పదాల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కుంటాం, Sn is equal to n/2 into a plus an లేదా a plus l. Sn is equal to n/2 into a plus l అనే ఫార్ములా ద్వారా కనుక్కుంటాము. మనం ఈ రెండు ఫార్ములాలని ఉపయోగించి కూడా అభ్యాసం 6.3లోను చాలా సమస్యల్ని చేసినాము. ఈ రోజు కూడా మనం ఇంకా 5వ సమస్య నుండి చేద్దాము. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి రాసుకుందాం. ఏమి ఇచ్చిండు మనకి, 2వ 3వ పదాలు వరుసగా ఇచ్చిండు. 2వ 3వ పదాలు అంటే ఏంటిది, పదము అన్నాడు కానీ పదాల మొత్తము అనలేదు. పదము అన్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి, A2. 2వ పదము అంటే A2 ఎంత ఉంది, 14 ఉంది. పదాల మొత్తము అన్నప్పుడు ఏం తీసుకోవాలి మనం, S2గా తీసుకోవాలి. పదము అంటేనేమో ఎన్నవ పదము A1 A2 A3 అలా. పదాల మొత్తము అంటేనేమో S1 S2 S3 అలా తీసుకోవాలి. ఇక్కడ 2వ పదము A2 ఇచ్చిండు, 3వ పదము A3 ఇచ్చిండు 18. అదేవిధంగా 51 పదాల మొత్తాన్ని కనుగొనము. మనం కనుక్కోవాల్సింది 51 పదాల మొత్తము. పదాల మొత్తము అంటే S తీసుకోవాలి కదా, S51 విలువని కనుక్కోవాలి. ఇక్కడ మరి 51 SN కదా మన, అంటే N ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం, N ఈజ్ ఈక్వల్ టు 51 తీసుకోవచ్చు. ఇప్పుడు మరి మనం N కనుక్కోవాలి అంటే SN సూత్రంలో అప్లై చేయాలి అంటే AN ఉండాలి, లేదా A ప్లస్ N-1 ఇంటూ D అంటే A మరియు D విలువలు కావాలి మనకి. దానికోసం ఈ రెండింటిని ఉపయోగించుకుందాం మనం. దీన్ని 2 విధాలుగా కనుక్కోవచ్చు మనకి. A2 A3 అంటే 2వ పదం ఉంది, 3వ పదం ఉంది. 2వ పదాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, A ప్లస్ D. 2వ పదము అంటే ఏంటి, A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 14. 3వ పదము అంటే ఏంటిది, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18. ఈ రెండింటిని సాధన చేసి కనుక్కోవచ్చు మనం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఏం చేద్దాం, 1 మైనస్ 2 చేద్దాం. ఏంటిది, A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 14, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 18. మైనస్ చేస్తే ఏమవుతుంది, గుర్తులు మారుతాయి. మైనస్ D ఈజ్ ఈక్వల్ టు -4. ఇరువైపులా మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే D ఈజ్ ఈక్వల్ టు 4. D విలువను ఏం చేయాలి మనం, 1లో కానీ 2లో కానీ అప్లై చేయాలి. D విలువను దేంట్లో చేద్దాం, 1లో ప్రతిక్షేపించగా. 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది, A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 14. మనం ఇక్కడ D ఉంది కాబట్టి Aని కనుక్కోవాలి. A ప్లస్ D ఎంత, 4 ఈజ్ ఈక్వల్ టు 14.
మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 14 మైనస్ 4 ప్లస్ 4 ఇటు వస్తే మైనస్ 4 అవుతుంది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 అవుతుంది. ఇది మనకి ఎప్పుడు చేసే ప్రాసెసే. ఇక్కడ మనకి ఇంకొకటి హింట్ ఏముందంటే ఇవి వరుసగా ఉన్నాయి పదాలు, A2 A3 వరుస పదాలు. ఇక్కడ మనం డీని ఇంకొక పద్ధతి ద్వారా, రెండవ పద్ధతి ద్వారా ఎలా కనుక్కోవచ్చు అంటే డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే A2 మైనస్ A1 చేయొచ్చు, లేదా A3 మైనస్ A2 కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి మూడవ పదం ఉంది, రెండవ పదం ఉంది, కాబట్టి ఇది తీసుకోవచ్చు కదా. మనం డైరెక్ట్గా ఈ సమీకరణ సాధన లేకుండానే డీని కనుక్కోవచ్చు. A3 అంటే 18 మైనస్ A2 అంటే 14. 18 మైనస్ 14 ఎంత 4. సేమ్ ఇలా చేసినా అదే వస్తుంది. ఒకవేళ వరుస పదాలు ఇస్తేనేమో ఇలా కనుక్కోవచ్చు, లేకుంటే 2, 5 అలాంటి ఏవి ఇచ్చినా కూడా సమీకరణ సాధన చేసి కనుక్కోవచ్చు. తర్వాత మళ్ళీ ఏ విలువని అప్లై చేయాలి. ఇది ఓన్లీ డి కనుక్కోవడానికి మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏ వచ్చింది, డి వచ్చింది. ఇప్పుడు ఎస్ఎన్ని కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 4. మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, 51 పదాలను తీసుకున్నాం. అదేవిధంగా ఎస్ 51 పదాల మొత్తాన్ని మనము కనుక్కోవాలి. మరి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది మనకి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది మనకి ఫార్ములా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఎన్ని పదాలకి కనుక్కుంటున్నాం, 51 పదాలు కాబట్టి ఎస్ 51 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 51/2 ఇంటూ 2 ఏ అంటే ఎంత ఉంది 10 ప్లస్ n-1 ఎన్ అంటే 51 మైనస్ 1 ఇంటూ డి ఎంత 4. దీన్ని సింప్లిఫై చేద్దాం. 51 2తో కొట్టుడు పోదు కాబట్టి అలానే ఉంచుకుందాం. మనం లోపల బ్రాకెట్ లోపల 2 పదులు ఎంత 20 ప్లస్ 51 మైనస్ 1 ఎంత 50. 50ని ఏమిటి గుణించుకోవాలి మనం 4. 54 ఎంత 200. ఇప్పుడు ఏమవుతుంది 51/2 200 ప్లస్ 20 ఏమవుతుంది 220. కొట్టుడు పోతుందా మరి 2 ఎక్కంతో ఇదెంత ఎస్ 51 పదాలు. 2 1 0. ఇప్పుడు మనం 51ని ఏమిటి గుణించుకోవాలి 110 తోటి గుణించుకోవాలి. 51ని 11తో గుణించి మనం 0 కలిపితే అయిపోతాయి. 11 1 11 11 5 55 55 1 56 ఒక 0 పెట్టుకోవాలి. అంతే కదా. 5610 ఎస్ 51 ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ అంక శ్రేణిలో మనకి 51 పదాల మొత్తం ఎంత అవుతుంది 5610 అవుతుంది. అర్థమైందిగా పిల్లలు. నెక్స్ట్ మనం ఇంకొక సమస్యని చూద్దాం. ఇక్కడ 6వ సమస్య ఏమి ఇచ్చిండు, ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము 49 మరియు 17 పదాల మొత్తము 289 అయిన మొదటి n పదాల మొత్తాన్ని కనుగొనుము. ఈ లెక్క కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్ పర్పస్లో వచ్చింది కాబట్టి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ పదాల మొత్తము ఇచ్చిండు. ఏంటిది మొదటి 7 పదాల మొత్తము అంటే A7 అంటేనేమో 7 పదాలు. 7 పదాల మొత్తము అంటే ఏంటిది S7. ఇక్కడ ఏమి ఇచ్చిండు S7 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 49 ఇచ్చిండు. అదేవిధంగా 17 పదాల మొత్తము S17 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 289 ఇచ్చిండు. ఇంతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ 2 ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చేయాలి 2 ఈక్వేషన్స్ కనుక్కొని n పదాల మొత్తము కనుక్కోవాలి అంటే ఏం కావాలి మనకి ఏ విలువ డి విలువ కావాలి. సో దానికోసం ఈ రెండింటిని ఉపయోగించి మనం 2 ఈక్వేషన్స్ ని 2 సమీకరణాలను తయారు చేసుకొని ఏ విలువని డి విలువని కనుక్కుందాం. మరి ఎలా చేయొచ్చు, ఇక్కడ దీని నుంచి ఏం రాయొచ్చు n ఈజ్ ఈక్వల్ టు 7 రాసుకోవచ్చు. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 17 రాయొచ్చు.
n ప్లేస్లో 17 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఫార్ములా ఏంటిది? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ కూడా రాసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. రెండు ఈక్వేషన్లను ఒకేసారి చేసుకుందాం మనం ప్యారలల్గా. ఇక్కడ ఫార్ములాకి మనం బాక్స్ కొట్టుకుందాం. ఎప్పుడైనా సరే మర్చిపోవద్దు, మనం ఏ సమస్యకైనా ఫార్ములా రాసినామంటే బాక్స్ కొట్టుకోవాలి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మనం? 7 తీసుకోవాలి. S7 ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 7/2 2 ఇంటూ ఏ విలువ తెలియదు కాబట్టి అలానే ఉంచుదాం. n అంటే ఎంత? 7 మైనస్ 1, d కూడా తెలియదు. మరి S7 ఎంత ఉంది మనకి? 49 ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 2a ప్లస్ 7 మైనస్ 1 ఎంత? 6d. ఇక్కడ భిన్నం గుణిస్తాంది, ఇటు వస్తే ఏమవుతుంది? భాగిస్తుంది. భాగిస్తే భిన్నం అనేది ఏమవుతుంది? తలక్రిందులుగా మారుతుంది. 2/7 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 6d. ఇక్కడ మరి 7 1 7 7 49. ఇది ఎంత మిగిలింది? 7 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో మనం 2 కామన్ తీయొచ్చు కదా. కామన్ తీస్తే ఏమవుతుంది? a ప్లస్ 3d. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం సమీకరణం మిగిలింది? a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఇది ఏ విధంగా చేసినామో దీన్ని కూడా అదే విధంగా సింప్లిఫై చేద్దాము. ఇక్కడ n ప్లేస్లో ఏం తీసుకోవాలి? S17 ఈజ్ ఈక్వల్ టు 17/2. ఇక్కడ కూడా ఏ తెలియదు మనకి. 17 మైనస్ 1 ఇంటూ d. మరి S17 ఎంత ఇచ్చిండు మనకి? 289 ఈజ్ ఈక్వల్ టు 17/2 ఇంటూ 2a ప్లస్ 17 మైనస్ 1 16d. ఈ భిన్నం ఇటు వస్తే ఏమవుతుంది అనుకున్నాం? తలక్రిందులు అవుతుంది. 2/17 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 16d. ఈ 17 ఎక్కంలో ఎన్నిసార్లు పోద్ది? 17 1 17 11 ఉంటుంది. 17 7 119. ఏం మిగిలింది? లేకుంటే 17 17 289. 17 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో 2 కామన్ తీయొచ్చు కదా. a ప్లస్ 2 8 16 8d. ఈ 2కి ఈ 2 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7 అనేది 1వ సమీకరణం వచ్చింది. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17 అనేది 2వ సమీకరణం వచ్చింది. మనకి n పదాలు రావాలి అంటే ఏం చేయాలి? a విలువ d విలువ ఉండాలి. అంటే మనం ఈ 2 సమీకరణాలను ఉపయోగించి a విలువను d విలువను కనుక్కుందాం. ఏం చేద్దాం? 1 మైనస్ 2 చేద్దాం. 1వ సమీకరణంలో నుంచి 2వ సమీకరణాన్ని తీసేద్దాం. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. ఏం చేయాలనుకున్నాం? మనం తీసేయాలనుకున్నాం. తీసేయాలంటే క్రింది సమీకరణం యొక్క గుర్తులు ఏమవుతాయి? మారుతాయి. ప్లస్ ఏకి మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. 3 మైనస్ 8 ఎంత? మైనస్ 5d. 7లో నుంచి 17 పోవాలి. పోతే ఏమవుతుంది? మైనస్ వస్తుంది 10. ఇప్పుడు ఈ మైనస్ కి మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10/5. ఎంత వస్తుంది? 2. 10/5 అంటే 5 1 5 2 10. ఇప్పుడు d విలువను ఏం చేయాలి? మనం 1లో కానీ 2లో కానీ అప్లై చేద్దాం. d విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా, సమీకరణం 1లో ప్రతిక్షేపించగా 1 ఏముంది మరి? a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. a ప్లస్ 3 ఇంటూ d ఎంత వచ్చింది మనకి? 2 ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం అనుకోవచ్చు మనం? a ప్లస్ 3 2 ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 7
మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 మైనస్ 6. 7లోంచి 6 పోతే ఎంత 1. అంటే మనకి ఈ రెండు సమీకరణాలని సాధన చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి ఎస్ఎన్ సమీకరణాన్ని కనుక్కోవాలి. ఎస్ఎన్ విలువ ఎంత అవుతుందో కనుక్కోవాలి. మరి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, అంతే కదా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏ విలువని మరియు డి విలువని అప్లై చేద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అలానే ఉంటుంది, ఎన్ కనుక్కోవాలి ఎన్నవ పదం కాబట్టి 2 ఇంటూ ఏ ఎంత ఉంది 1 ప్లస్ n-1 ఇంటూ డి ఎంత ఉంది 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు n/2 ఇంటూ 2 1 2 ప్లస్ n-1ని 2తో గుణించుదాం. 2 ఇంటూ n 2n మైనస్ 2 1 2. ఇక్కడ ప్లస్ 2కి -2 ఏమవుతుంది క్యాన్సల్ అవుతుంది. ఏం మిగిలింది మరి n/2 ఇంటూ 2n. ఇప్పుడు 2కి 2 ఏమవుతుంది క్యాన్సల్. సో ఏమేమి మిగిలింది n ఇంటూ n. n ఇంటూ n ఏమవుతుంది n². సో అంటే మనకి ఎస్ఎన్ పదాల మొత్తము ఎంత వచ్చింది n² వచ్చింది ఆన్సర్. అర్థమైందిగా చిల్డ్రన్. మనకి పదాల మొత్తము ఇచ్చిండు. ఇందాకటి సమస్యకి ఈ సమస్యకి తేడా ఏంటిదంటే అక్కడ రెండవ పదము మూడవ పదము అన్నాడు, ఇక్కడ మాత్రం 7 పదాల మొత్తము అన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి మనము. పదము అన్నప్పుడు A1 A2 A3 అలా తీసుకోవాలి. పదాల మొత్తము అన్నప్పుడు S1 S2 S3 అలా తీసుకుంటే మనకి చాలా సులభంగా సమస్య అనేది వస్తుంది. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే చాలా ఎగ్జామ్ పర్పస్లో వచ్చేసింది కాబట్టి ఈ చాలా ఈజీగా కూడా ఉంటుంది. కంపల్సరీ నేర్చుకోండి, 1కి 2 సార్లు ట్రై చేయండి, అదే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సమస్యని చూద్దాం మనం. ఏఎన్ క్రింది విధంగా నిర్వహించబడితే A1 A2 AN అంకశ్రేణి అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తాన్ని కనుక్కోండి. ఇక్కడ మనకి ఇంతవరకు అంకశ్రేణి ఇచ్చి పదాల మొత్తాన్ని కనుక్కోమనేది, కానీ ఎన్నవ పదం ఇచ్చిండ్రు. ఇక్కడ ఎన్నవ పదం ఇచ్చి అంకశ్రేణిని కనుక్కొని మనం 15 పదాల మొత్తాన్ని కనుక్కోవాలి. కాబట్టి ఏం చేద్దాం, అంకశ్రేణిని కనుక్కోవాలి. A1 A2 సో ఆన్ AN అన్నాడు. అంటే ఎన్నున్న కాడల్లో మనం ఏం చేయాలి 1 2 3 4 అప్లై చేస్తే మనకి అంకశ్రేణి వస్తుంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేద్దాం. ఎన్నున్న కాడ 1 వెళ్దాం. A1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 ప్లస్ 4 ఇంటూ 1. 4 1 4, 4కి 3 కలిపితే 7. A2 ఏమవుతుంది 3 ప్లస్ 4 ఇంటూ 2. 4 2 8, 8కి 3 కలిపితే ఎంత 11. A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 ప్లస్ 4 ఇంటూ 3, సారీ పెద్ద బ్రాకెట్ వచ్చింది. 4 3 ఏమవుతుంది 12. 12కి 3 కలిపితే ఎంత 12 3 15, అంతే కదా. సో ఇలా ఎన్నవ పదం వచ్చేసి ఈ విధంగా ఉంటది. అయితే ఇక్కడ ఏమన్నాడు, నిర్వహించబడితే అంకశ్రేణి అవుతుందని చూపండి. ఈ విధంగా మనకి శ్రేణి ఏమొచ్చింది 7 11 15 సో అని ఇలా వస్తుంది. మరి ఇది అంకశ్రేణి అవుతుందని చూపమన్నాడు. అంటే ఏం చేయాలి, మనకు సామాన్య భేదము డి అనేది సమానంగా ఉంటే ఏమవుతుంది అంకశ్రేణి అవుతుంది. డి కనుక్కుందాం. మరి డి ఈజ్ ఈక్వల్ టు ఏంది A2 మైనస్ A1. 11 మైనస్ 7 ఎంత వచ్చింది 4. ఇంకొకటి కూడా చేద్దాం. A3 మైనస్ A2. 15 మైనస్ 11 ఏమవుతుంది 4. సామాన్య భేదం ఏ విధంగా ఉంది సమానంగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంకశ్రేణి అవుతుంది. సో దేర్ ఫోర్ ఏం రాసుకుందాం, సామాన్య భేదము సమానంగా ఉంది కావున
అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి అయినాక ఏం కనుక్కోమన్నాడు? మొదటి 15 పదాల మొత్తాన్ని కనుక్కోమన్నాడు. 15 పదాల మొత్తాన్ని. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 7, డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. ఏం కనుక్కోవాలి? పదాల మొత్తం S15 విలువని కనుక్కోవాలి మనం. ఫార్ములా ఏంటిది? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే కదా ఫార్ములా మనకి. ఫార్ములాకి బాక్స్ కొట్టుకోండి. S15 పదాల మొత్తాన్ని కనుక్కోవాలి. n అంటే ఎంత? 15/2 ఇంటూ 2a. ఏ ఎంత ఉంది? 7 ప్లస్ n అంటే 15-1 ఇంటూ d అంటే ఎంత? 4. 15/2 కొట్టుడు పోదు, అలానే ఉంచుదాము. 2 ఏళ్ళు ఎంత? 14 ప్లస్ 15 - 1 14. 14 4 ఎంత? 56. ఇప్పుడు 15/2 ఇంటూ 14కి 56 కలిపితే ఎంత? 6 4 10 1 70. 70 కదా? 70. ఇప్పుడు మరి 2 ఎక్కంలో 70 కట్టు పోతుంది. 2 1 2, 2 3 6, 2 5 15. మరి S15 పదాల మొత్తం ఎంత? 35ని ఏం చేయాలి మనము? 15 తోటి గుణించుకోవాలి. 35ని 15. 15 5 75, 15 3 ఎంత? 45. 45కి 7 కలిపితే ఎంత? 52. ఎంత వచ్చింది? 525. an ఈజ్ ఈక్వల్ టు 3 + 4 అనేదేమో అంకశ్రేణి అవుతుంది. అయినాక మనం ఏం చేసినాం? 15 పదాల మొత్తాన్ని కనుక్కున్నాం. అదేవిధంగా దీంట్లోనే రెండవ సమస్యగా ఇంకొకటి ఇచ్చిండు. an ఈజ్ ఈక్వల్ టు 9 - 5n. సేమ్ ఇందాకట్లానే a1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ని ఉన్న కాడల్లా 1 అప్లై చేద్దాం. 9 - 5 ఇంటూ 1. 9 - 5 ఎంత? 4. 8. 9 - 5 ఇంటూ 2. 5 2 ఎంత? 10. 9 - 10 ఏమవుతుంది? -1. A3. 9 - 5 ఇంటూ 3. 5 3 ఎంత? 15. 9 - 15 ఏమవుతుంది? -6. సో ఏమేమొచ్చింది మనకి? 4 -1 -6 సో అని వచ్చింది. దీంట్లో d కనుక్కుందాం మొదట. d ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 ఎంత వచ్చింది? -1 మైనస్ A1 ఎంత? 4. -1 - 4 ఏమవుతుంది? -5. ఇంకొకటి కూడా కనుక్కొని చూద్దాం. A3 - A2. -6 A2 ఎంత ఉంది? -1. ఇక్కడ అన్ని మైనస్లు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చేయాలి. A3 అంటే -6, మళ్ళీ సూత్రంలో మైనస్ ఉంది. A2 అంటే మళ్ళీ -1 ఉంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. -6 + 1 ఎంత? -5. డి విలువ ఇక్కడ -5, ఇక్కడ -5, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇది సామాన్య భేదం. సామాన్య భేదం ఏ విధంగా ఉంది? సమానంగా ఉంది. ఉన్నదా లేదా? ఉంది. -5 -5 ఉంది, సమానంగా ఉంది కాబట్టి కావున ఏమవుతుంది? అది ఇచ్చినది అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి అయినాక ఏం కనుక్కోవాలి మనం? ఎన్ని పదాల మొత్తాన్ని కనుక్కోవాలి? 15 పదాల మొత్తాన్ని మనము కనుక్కోవాలి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? మొదటి పదం ఎంత వచ్చింది? 4. d ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సామాన్య భేదం -5. n ఈజ్ ఈక్వల్ టు 15. మనం S15 విలువని కనుక్కోవాలి. 15 పదాల మొత్తాన్ని. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? నోటెడ్ అయింది కదా మనకి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. బాక్స్ కొట్టుకోవాలి ఫార్ములాకి. S15 పదాల మొత్తాన్ని కనుక్కుంటున్నాం. 15/2 ఇంటూ 2a అంటే ఎంత? 4 ప్లస్ 15 - 1 d ఎంత ఉంది? -5. మైనస్ ఉంది కాబట్టి ఏం చేద్దాం? బ్రాకెట్ పెట్టుకున్నాం.
15/2 2 4 ఎంత 8 ప్లస్ 15 మైనస్ 1 అంటే 14 14 5ల 14 5లు ఎంత 14 5ల 70 ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 70 15/2 ఇంటూ 8 మైనస్ 70 అంటే ఏమవుతుంది మైనస్ వస్తుంది చిన్న దాంట్లో 70లోంచి 8 పోతే ఎంత 62 అంతే కదా 62 మరి ఎన్నిసార్లు పోద్ది 2 3 2 1 అట్లా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి 31ని 15 తోటి గుణించుకోవాలి 15 1 అట్లా 15 15 మూల 45 1 46 465 ఏంటిది ఇది S15 ఇంకేమన్నా పోయిందా మైనస్ అంటే 15 పదాల మొత్తము ఎంత 465 ఈ విధంగా ఒక శ్రేణి గనుక ఇచ్చినట్లయితే మొదట ఏం కనుక్కుంటున్నాం మనం అది అంక శ్రేణి అవుతుందా లేదా కనుక్కుంటున్నాం ఆ తర్వాత 15 పదాల మొత్తాన్ని కనుక్కున్నాము ఇక్కడతో మనకి 6.3 అభ్యాసంలో 7 సమస్యల వరకు కంప్లీట్ అయినాయి పిల్లలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మీకు ఈ లెక్కలలో ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి నేను క్లారిఫై చేస్తాను మనం ఇక్కడ ఇంకా 8వ సమస్య నుండి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ చిల్డ్రన్